బ్రేకింగ్ చూస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ పిఎస్ఎల్వి C-16 రాకెట్ ను దూసుకెళ్లనుంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాత్రి 10:05 రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇస్రో. నిన్న రాత్రి 8:58 నుంచి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. సుమారు 25 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ రాకెట్ ద్వారా స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ జంట ఉపగ్రహాలకు చేజర్, టార్గెట్ అనే నామకరణం చేశారు. స్వీయ పరిజ్ఞానం, స్వదేశీ యువ శాస్త్రవేత్తలతో తెలుగు నేలపై రూపకల్పన చేసిన స్పాడెక్స్ గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ రాత్రి 10:15 నింగిలోకి పంపనున్నారు. ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌకగా పేరుగాంచిన పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది ఇస్రో. పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 62వ ప్రయోగం కాగా ఇప్పటి వరకు 59 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక పిఎస్ఎల్వి కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం ఇది. పిఎస్ఎల్వి సిరీస్ రాకెట్ ప్రయోగాల పరంపరలో సాధారణంగా పిఫ్ భవనంలో రాకెట్ 2 దశల వరకు అనుసంధానం చేసి ఎంఎస్టీకి తరలిస్తారు. అక్కడ 3, 4 దశలను అనుసంధానం చేసి ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే ఈ ప్రయోగానికి తొలిసారిగా ఫిఫ్త్ భవనంలో పిఎస్ఎల్వి C-60 రాకెట్ 4 దశలను అనుసంధానం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. ఇక రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, 4గో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ ను లాంచ్ చేస్తారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం మొదటి వేదికపై నుంచి ఇవాళ రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న పిఎస్ఎల్వి C-60 రాకెట్ అనుసంధాన ప్రక్రియను ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఉన్న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-60 ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో ఉండే జంట ఉపగ్రహాలకు చేజర్, టార్గెట్ అనే పేర్లు పెట్టారు. పిఎస్ఎల్వి C-60 రాకెట్ బరువు 320 టన్నులు కాగా ప్రస్తుతం ప్రయోగిస్తున్న రాకెట్ కు స్టాఫాన్ బూస్టర్లను తొలగించడంతో అది 229 టన్నుల బరువు కలిగి ఉంటుంది. దీని ద్వారా సుమారు 440 కిలోల బరువున్న చేజర్, టార్గెట్ అని పిలువబడే ఉపగ్రహాలను రోదసీలో ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్, ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. ఇక పిఎస్ఎల్విలో ప్రయోగించే స్పాడెక్స్ ఉపగ్రహం ఒక ప్రత్యేకమైనదని, ఈ ప్రయోగంలో 2 ఉపగ్రహాలను అమర్చి నింగిలోకి పంపుతున్నామని అన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక 2024లో కంటే 2025 సంవత్సరంలో ఎక్కువ రాకెట్ ప్రయోగాలు చేపడతామని స్పష్టం చేశారు సోమనాథ్. At night, 10 o'clock, that is 15 seconds after 10 o'clock, we have the launch of PSLV C-60, launching the very important satellite called SpaceX. This is a space docking experiment satellite. In the 99th launch from Satish Dhawan Space Center. So I came here for the blessing of, for the success of this mission from Changalangma Devi. So I want to thank you for joining us in this mission, wishing all the success for it. For us, this mission is very important mission because this is the first time we are launching 2 satellites to do a docking demonstration in orbit. We also have another 24 payloads from ISRO centers as well as private companies and startups who are testing it in flight using the platform called POEM. So I'll request each one of you to see the launch, watch the launch directly from Satish Dhawan Space Center or see in our YouTube channel, which will live stream this as well as in Doordarshan. So wishing all the very best for the mission. Thank you. I'll talk about this after the launch. The satellite will go to orbit. Then the next 1 week we have a lot of operations. Then the docking will take place in a week's time from after launch. So we will have 1 docking or more docking depending upon the need, and after that the satellites will do remote sensing activity. There are cameras on board the satellite, and the mission PSLV will continue for another 2 more months
The POEM payload will work for at least 2 months, testing all the payloads. So coming to the next launch, after this launch, this is a year end of 2024, 2025 we are going to have many launches. In 2025 January we are going to have the launch of NVS-02, the navigation satellites series 2, the second satellite of that will be launched using GSLV rocket. So that rocket is ready there. After that we are going to have a launch of the PSLV N1 test, launching the technology development satellite TDS-01. We are also preparing GSLV MAR-3 for 2 missions, one for Gaganyaan uncrewed mission G1 as well as a commercial launch of GSLV MAR-3 called M5 mission for a customer from United States of America. Then we will also have a demonstration mission for abort of Gaganyaan called TD Test Vehicle Demonstration 02 mission. So these are the missions in the period of March. After that we are going to have the NISR mission in GSLV and many more missions. Okay. This PSLV C60 is a regular rocket, but the satellite is special. Satellite is PADEX. There are 2 satellites which will do the docking, and also it has got a POEM, that is PSLV orbital platform experiment with the 24 payloads from different startups and ISRO centers. That is a specialty. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి వాళ్ళ PSLV C60 రాకెట్ దూసుకెళ్లనుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు శ్రీహరికోట నుంచి అందిస్తారు. నరసింహ, చూస్తూ ఉన్నాం, ఇక 2 రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోబోతున్నాం. భారతదేశానికి ఈ రోజే పండగ రాబోతుందా అన్నట్లుగా ప్రయోగానికి సంబంధించి అయితే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఏర్పాట్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి నరసింహ? ఇది నిజంగా కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపడుతున్నటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రయోగం. అదే సమయంలో అత్యుత్తమ వాహక నౌక PSLV ద్వారా పంపేటటువంటి ఈ ఉపగ్రహం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇస్రో సంబంధించినటువంటి అందరూ శాస్త్రవేత్తలు గత కొద్ది రోజులుగా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రయోగం పైన విచారించి దీన్ని విజయవంతం చేసి న్యూ ఇయర్ లో కొత్త ఒక సంబరాలను, కొత్త ఒక బహుమతిని కూడా అందజేయాలని చెప్పి కూడా అంతరిక్ష పరిశోధనలో ఇది శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా PSLV C60 ద్వారా పంపేటటువంటి జంట ఉపగ్రహాలను ఈ వాహక నౌక ద్వారా స్వదేశీలోకి పంపనున్నారు. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థను తయారు చేసేదానికి దీన్ని పంపిస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. సింపుల్ వర్డ్ లో PADEX అని కూడా అంటారు. దీన్ని స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం అంటే అంతరిక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక నిర్మాణ వ్యవస్థకి ఇది ఏర్పాటు చేసుకునేటటువంటి తొలి అడుగుగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా ఇది చాలా సాంకేతికమైనటువంటి సవాళ్ళతో కూడుకున్న వ్యవహారం. పరిమితమైనటువంటి మానవ ప్రమేయంతోనే దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. దాదాపు గంటకు 1000 కిలోమీటర్లతో పయనించేటటువంటి ఈ వాహక నౌకలు, అలాగే ఈ వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ కమ్యూనికేషన్ వ్యవస్థను సున్నితంగా అనుసంధానం చేసుకోవడం దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోదసిలో ఉన్నటువంటి భారీ నిర్మాణాలకు అవసరమైనటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకేసారిగా రాకెట్లను తరలించడం చాలా కష్టంగా ఉంటుంది. దీని దశల వారీగా విభాగాలను అంతరిక్షంలోకి కక్షలోకి చేర్చి ఈ డాకింగ్ ద్వారా రెండింటిని అనుసంధానం చేసి అంతరిక్షంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ముఖ్యంగా ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ లో ఉండేటటువంటి ప్రధాన యొక్క లక్ష్యం కూడా అని కూడా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఈ రోజు 2 ఉపగ్రహాలను తీసుకెళ్లి, అంటే ముఖ్యంగా ఈ వాహక నౌక ద్వారా తీసుకెళ్లి అంతరిక్షంలో రోదసిలో అనుసంధానం చేసేదానికి కూడా ఒక ఏర్పాటు జరుగుతుంది. ఇవాళ రాత్రి 10:15 ఈ ప్రయోగం కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఇస్రో చైర్మన్ కూడా ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి అంటే ముఖ్యంగా ఇస్రో ఏ ప్రయోగాన్ని చేపట్టాలనుకున్నా ముఖ్యంగా సంప్రదాయం ప్రకారం ఇక్కడ గంగాలమ్మ ఆలయంలో ఇస్రోకి సంబంధించినటువంటి ఆ నమూనాను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దాదాపు ఒక 14 గంటలుగా కొనసాగుతున్నటువంటి ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా ఒక ప్రశాంతంగా కూడా కొనసాగుతుంది. భారతదేశం ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసినట్లయితే
ప్రపంచంలో ఈ రోజు రోదశీలో అంటే అంతరిక్ష ప్రయోగాలలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి దేశాలుగా భావించే అంటే అటు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ తర్వాత 4వ దేశంగా కూడా ఇది అవతరించబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కూడా విశ్వ శాస్త్రవేత్తలు ముఖ్యంగా సోమనాథ్ ధీమా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.